అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. జోహార్ వంగవీటి మోహన రంగారావు గారు. రంగా గారిని చంపబడి ఇప్పటికి 37 సంవత్సరాలు అయింది. సరిగ్గా ఇదే రోజు చంపేశారు. రంగా గారిని చాలామంది దేవుడు అంటారు, కానీ కొంతమంది రౌడీ అంటారు, సెటిల్మెంట్లు చేశారంటారు. కానీ నాకు తెలిసింది, నేను వినింది, మా తాతగారు నాకు చెప్పింది నేను చెప్తాను. రంగా గారు చాలా మంచివారు. రంగా గారు ఏ అర్ధరాత్రి జనానికి కష్టమని తెలిసినా కూడా ఆయన సొంత డబ్బుల్లో నుంచే ఇస్తారు. కానీ ప్రభుత్వాలు ఇచ్చే సదుపాయాలను కానీ ప్రభుత్వాలు ఇచ్చే జీతాలు కానీ ఆశించని వ్యక్తి. ఓన్లీ ప్రజల కోసమే ఆలోచించే శక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయనకి నిజంగా కులం అంటగట్టాలనుకుంటే ఆయన పెళ్లి చేసుకున్న రత్నకుమారి గారు ఆయన సామాజిక వర్గానికి చెందినవారు కాదు, కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే ఆయన వెనక తిరిగే అనుచరులు కూడా ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు అసలు కానీ కాదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు తిరుగుతున్నారు. అయితే వంగవీటి మోహన రంగా గారు మా తాతగారు ఏం చెప్పారంటే, అప్పట్లో కాపునాడు నిన్ను పిలుస్తుంది కదలిరా అనే స్లోగన్ పెట్టినప్పుడు రంగా గారు అక్కడ కృష్ణా నది ఎండిపోయింది. అయితే అక్కడ సభ పెడితే వచ్చే జనాలు వెళ్ళిన తర్వాత అప్పుడు లారీలు బాగా ఎక్కువ తిరిగాయి కదా, ఆ చెప్పులు జనాలు వేసుకున్న చెప్పులు ఏవైతే ఉన్నాయో రంగా గారు చెప్పారంట, అరే జనాలు కృష్ణమ్మ దగ్గర చెప్పులు ఉన్నాయి, చెప్పులు ఉండడం పాపము, చెప్పులు తీయించమని వాళ్ళ అనుచరులతో చెప్పులు తీపిస్తే ఆ చెప్పులే 2 లారీ లోట్ల చెప్పులైనవి అంటే అర్థం చేసుకోండి ఎంతమంది జనాలు వచ్చారు. ఇలాంటివి ఎన్నెన్నో. రంగా గారు జైల్లో ఉన్నప్పుడు అతను ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు ఆయన కనీసం ప్రచారానికి కూడా రాలే, జైల్లోనే ఉన్నారు. వివిధమైన కేసుల్లో రంగా గారిని ఇబ్బంది పెట్టి జైలు పాలు చేశారు. అక్కడ ఆయన నుండి కనీసం ప్రచారం కూడా చేయకుండా ఓన్లీ నామినేషన్ వేసి గెలిచిన ఒకే ఒక వ్యక్తి రంగా గారు. రంగా గారు ఎంత ఫేమస్ అంటే, ఈ బీబీసీ బ్రాడ్కాస్ట్ ఛానల్స్ ఉంటాయి కదా, వాటిల్లో మొదటగా రంగా గారి హత్యని ప్రచురించబడ్డది. అంత గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. అయితే చాలామంది అంటారు రంగా గారు సెటిల్మెంట్లు చేశారు, తప్పు కదా అంటే, నేను అంటాను అది తప్పు కాదు. ఎందుకంటే ఆ రోజు పోలీస్ వ్యవస్థ అనేది సరిగ్గా ఉండేది కాదు. కాబట్టి వీళ్ళ దగ్గర ప్రజలు ఏ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చినా వీళ్ళ దగ్గరికే వచ్చేవాళ్ళు. కాబట్టి రంగా గారు చనిపోయినా కూడా ప్రజల మధ్యలో బతికుంటారు. అలాగే రంగా గారికి సంబంధించిన కాపు సామాజిక వర్గం రంగా గారి స్థానంలో పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటున్నారు. జోహార్ వంగవీటి.